తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న కేబినెట్ మంత్రి ఓటమి ఎరుకని నేత సర్కార్ అండదండలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి. ఇక అధికార బీఆర్ఎస్ లో ఎదురులేని నేత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. 40 ఏళ్ల జీవిత చరిత్ర, 40 ఏళ్ల జీవిత రాజకీయ అనుభవం ఉన్న ఓటమి ఎరగని నేత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్గా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మనతో ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, రానున్న ఎలక్షన్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు. రానున్న ఎన్నికల్లో మీ సమరబేరి ఎలా ఉండబోతుంది? రేపు నాకు బాధ్యత లేనప్పుడే, తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మెజార్టీ సీట్లు గెలిపించేది. ఇలా నాకు బాధ్యత ఒప్పచెప్పారు. మంచి పోర్ట్ఫోలియో ఇచ్చాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిన పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి. కేటీఆర్ గారు చేసిన పనులు కూడా అద్భుతంగా ఉన్నాయి. మా ఇండస్ట్రీస్ కానీ, టెక్స్టైల్ పార్కులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా డెవలప్మెంట్ కూడా అయింది. వరంగల్ జిల్లా ఒకప్పుడు తాగునీరు దొరకకపోయేది, సాగునీరు లేదు, కరెంటు లేక వరంగల్ జిల్లా అంతా 60 ఏళ్ళు కోసపడ్డాం. కేసీఆర్ దయ వల్ల ప్రతి చెరువు నిండింది, ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంటు వచ్చినాయి. అద్భుతంగా డెవలప్మెంట్ అయింది. నాకు అదృష్టంగా నేను భావిస్తున్నా. 12 ఆయన నాయకత్వంలో గెలిపించి చూపెడతాను. అంటే నిన్న చిన్న వైరల్గా, అంటే వీడియో వైరల్గా నేపథ్యం కనపడుతుంది. సంక్షేమ పథకాలు కూడా అందరికి ఇవ్వాలి, ఎలక్షన్ కోడ్ పడుతుందని చెప్పి కూడా మొత్తం అదంతా సోషల్ మీడియా వైరల్ అయింది. దాని మీద ఎలా స్పందిస్తారు మీరు? అంటే వాళ్ళు చేసింది తప్పు. నేనేం చేసి చెప్పినంటే, దాన్ని ఇనాన్మస్గా విలేజ్లలో కాంట్రవర్సీ లేకుంటే మీరు ఇవ్వండి, కాంట్రవర్సీ ఉంటే ఎలక్షన్ల తర్వాత ఇద్దాం. మళ్ళీ గవర్నమెంట్ మాదే, గెలిచేది మీరే. ఇప్పుడు కాంట్రవర్సీలు పోవద్దని నేను అది ఇస్తే దాన్ని అసలు కట్ చేసి లేని పొని పెట్టారు. మళ్ళీ నేను ఈ పార్టీకి ఏమైనా ఆ పార్టీకి అని ఇవ్వని కూడా చెప్పు. కాంట్రవర్సీలు లేకుండా ఉన్న కాడినే ఇచ్చేయండి. కాంట్రవర్సీలు ఉంటే ఎలక్షన్లు అయిపోయినాయి ఏమని చెప్తే దాన్ని తీరుగా మార్చి తీరు పేపర్లో మీడియాలో ఇవ్వటం జరిగింది. ఓకే సార్, మొత్తం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావును టార్గెట్ చేసి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డిని మేమై పోటీకి దింపినట్టు కూడా తెలుస్తా ఉంది. దాన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతారు? ఇప్పుడు నేనైనా ఇంతవరకు ఓడిపోలేదు. ఆయన ఎన్నిసార్లు ఓడిపోయాడు? ఆయన ఓ దిక్కుదిగా ఒకతే ఓ దిక్కులు నిలబడతాడు. మహబూబ్ నగర్కి వచ్చి రంగారెడ్డి జిల్లా నిలబడ్డాడు. ఏడు అవకాశం ఉంటే ఆడ నిలబడతాడు. నేను నాకు వర్ధన్నపేట ఎస్సీ అయితే పక్కన రాయపర్తి గెలిచింది కాబట్టి పాలకుర్తికి వచ్చినాం. వరంగల్ ఎంపీ గెలిచిన. నువ్వు నీదంత జిమ్మిక్కులు, ఆ జిమ్మిక్కులు నాకు రావు. నేను ఫేర్గా ఉంటా, ప్రజలు ఆదరిస్తారు అంటున్నావు. నీ జిమ్మిక్కులతోటి ఒకసారి గెలుతావు, ఓడతావు. నువ్వు తీరు పార్టీలు మార్చినావు. మొదలు నీదేది? ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయాను, కాంగ్రెస్ నుంచి మళ్ళా టీఆర్ఎస్లోకి వచ్చినావు, టీఆర్ఎస్ నుంచి మళ్ళా తెలుగుదేశంలోకి వచ్చినావు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పోయినావు. నువ్వు జిమ్మిక్కులు మాట్లాడే వ్యక్తివి నీ. నేను తెలుగుదేశంలో ఉన్న మొదటి నుంచి. తెలుగుదేశం ఇక్కడ లేస్తలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో మంచి పని చేస్తాను కేసీఆర్ కానీ ఈరోజు వచ్చిన నీతిగా జిమ్మిక్కులు చేసే మద్దతు అది కాదు. ఒకటి చివరిగా చెప్పండి సార్, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డులతో కూడా ప్రజలకు దూసుకోబోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎలా ఉండబోతుంది? ఒక్కటే వింటున్నారు వాళ్ళు, గ్యారంటీ కార్డులు ఇచ్చే ఎట్లా నమ్మాలి? కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వమే, రాజస్థాన్ వాళ్ళ ప్రభుత్వమే, పర్టికులర్ ఛత్తీస్గఢ్ వాళ్ళ ప్రభుత్వం. వాళ్ళు అక్కడ ఇచ్చేది 350 రూపాయలు ఇస్తారు పెన్షన్. 80 ఏళ్ళు దాటిన వాళ్ళకు 600 ఇస్తారు. మరి ఆడ పెన్షన్ ఇవ్వకుంటే ఇక్కడ 4000 ఇస్తారంటే ఎట్లా నమ్మాలి? ఆడ రైతు బంధు నువ్వు 2000 ఇస్తావు రైతుకు, ఇక్కడ ఎకరాన 10,000 ఇస్తావు. ఆడ కళ్యాణ లక్ష్యం లేదు, 24 గంటల కరెంటు లేదు, ఆడ గ్యాసు నువ్వు 500 ఇవ్వవు. ఆడ పరిపాలించే రాష్ట్రాలలో ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ఇస్తారంటే ఎట్లా నమ్మాలి? మేము రేపు ఎన్నికల మేనిఫెస్టో మాది ఉంటుంది. ఇప్పుడు మీ డెవలప్మెంట్ 10 ఏళ్లలో కేసీఆర్ గారు అద్భుతంగా చేసిండు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలే. కాళేశ్వరం నీళ్ళు ఇస్తానని చెప్పలే, దేవాదులు నీళ్ళు ఇస్తానని చెప్పలే, చెర్లు బాగు చేస్తానని చెప్పలే, మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తానని చెప్పలే. పెద్ద ప్రాజెక్టులు అయిపోయినాయి. రేపు మా ఎన్నికల మేనిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏం చెప్పినా అది చేసి చూపెడతాడు. ఆ నమ్మకం ప్రజల లోపల ఉన్నది. రేపు 100% మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత దిమ్మ తిరిగిపోతుంది కాంగ్రెస్ పార్టీలో. ఓకే సార్, చివరిగా చెప్పండి సార్, దయన్న అంటే మీరున్నానని చెప్తున్న పరిస్థితి పబ్లిక్ అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు?
వరంగల్ జిల్లా ప్రజలు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ని కాపాడుకుంటేనే మన వరంగల్ జిల్లా ఇంకా ముందుకు పోతుంది. 60 ఏళ్ళు మనం గోసపడ్డాం. ఆ గోసను మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. కరెంటు లేక తెచ్చినాం, నీళ్లు లేక తెచ్చినాం. వరంగల్ సిటీ అధ్వానంగా ఉండే ఇలా కేసీఆర్ దయ వల్ల అద్భుతంగా విజయాలు సాధిస్తున్నది. కేసీఆర్ని కాపాడుకుంటే ఇంకా వరంగల్ ముందుకు పోతుంది. మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో గెలిపించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మంత్రి దయన్న చెప్పిన పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నమ్ముకొని ఉన్నారు. వారు మరి రానున్న ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్కు ఓటేస్తే సస్యశ్యామలంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.